నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో వేరుకోసులు ఉంటే పిల్లలు పుట్టరా? పెంపుడు జంతువులు కరిస్తే వెంటనే ఏం చేయాలి? నాడిని బట్టి అనారోగ్యాన్ని అంచనా వేయొచ్చా? యోగాతో మధుమేహం అదుపు. ఇంకా హెల్త్ టిప్. కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నట్లయితే మగవారిలో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాల్లో వాపు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని వేరుకోసులుగా పిలుస్తారు డాక్టర్లు. వేరుకోసులు ఉన్నప్పుడు వృషణాల్లో వాపు, నొప్పి వేధిస్తూ ఉంటాయి. బయటకు చెప్పుకునే సమస్య కాకపోవడంతో చాలామంది దీని గురించి మదన పడుతూ ఉంటారు. ఈ సమస్య తగ్గుతుందా? సర్జరీ ఏమైనా చేయించుకోవాలా? పిల్లలు పుడతారా పుట్టరా? ఇలాంటి అనుమానాలతో సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వేరుకోసుల గురించి, వేరుకోసులతో సంతాన రాహిత్యం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలామందికి కాళ్ల పిక్కల్లో ఉండే సిరలు ఉబ్బి పైకి లావుపాటి వానపాముల్లా కనిపించటం చూస్తూ ఉంటాం. వీటినే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఇలాంటి సిరలే వృషణాల్లో ఉబ్బితే దానినే వేరికోసిల్ అంటారు. నిజానికి వేరికోసిల్ ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పటానికి ఇప్పటిదాకా ఎలాంటి రుజువులు లేవు. అయితే వృషణాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో వాల్వులు సరిగా పనిచేయకపోవటం వల్ల నిలిచిపోయిన రక్త సరఫరా కారణంగా సిరల్లో ఉబ్బటం అన్నది సంభవిస్తున్నట్టు డాక్టర్లు చెబుతారు. ఒక వృద్ధ దంపతులు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తారు. ఏమండి, మా పిల్లవాడికి 26 సంవత్సరాలండి, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ సంవత్సరం ఇంకా 2 సంవత్సరాలు పెళ్లి చేసుకోరా అంటే అస్సలు వద్దంటున్నాడండి. ఒక 2 సంవత్సరాలుగా అడుగుతున్నాము, అసలు ఇంట్రెస్ట్ చూపించడం నాకు వద్దు అంటున్నాడు. అసలు ఏమన్నా డాక్టర్ గారు కనుక్కోండి, ఏదైనా కారణం ఉందా? సరే, మీరు బయటకు వెళ్ళండి, ఈ అబ్బాయితో నేను మాట్లాడతాను. ఆ అబ్బాయితో మాట్లాడి, బాబు నీకేంటి కష్టము, నీకు ఎందుకు వద్దనుకుంటున్నారు, నీకు ఎరెక్షన్లో లోపం ఉందా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అంగస్తంభన కాదా, ఎందుకు వద్దనుకుంటున్నావు? అదేం లేదు డాక్టర్ గారు, నాకు ఎప్పుడో ఈ మధ్యలో ఒకసారి బీజంలో ఒక సంవత్సరం ముందు బీజంలో కొంచెం నొప్పి వచ్చిందండి. నాకు తెలియక దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో పోయేసి నేను బీజాల స్కానింగ్ చేయించేసుకున్నాను. ఆ స్కానింగ్ రిపోర్ట్లో అండి నాకు గ్రేడ్ 1 వ్యారికోసిల్ ఉందని రాశారు. దాని తర్వాత నేను గూగుల్ అంతా చదివాను. ఆ వ్యారికోసిల్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకుండా పోతారంట కదా అని చెప్పి నేను సెమెన్ టెస్ట్, నా వీర్యం పరీక్ష కూడా చేయించుకున్నానండి. దాంట్లో కూడా కౌంట్ 10 మిలియన్లే ఉందండి. మరి ఎందుకు నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితం ఎందుకండి నాశనం చేయడము? అసలు నేను చేసుకోకుండా ఉంటే మంచిది కదా. ఇది ఒక కథ కాదండి, ఇది నిజం. ఈ మధ్యకాలంలో చాలా తరచుగా చూసే ఒక వ్యవహారంలో ఒక భాగం ఇది. ఏదో కారణంగా వాళ్ళు స్కానింగ్ చేయించుకోవడం, దాంట్లో ఒక గ్రేడ్ 1 వ్యారికోసిల్ అని కనపడడం, దాని గురించి తెలుసుకోవడం, దాని తర్వాత ఈ పనులు చేయడం. సో ఇది ఒక విధమైన ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఈ వ్యారికోసిల్ అంటే ఏంటండి? ఈ వెయిన్స్ అని ఉంటాయి, రక్తం నాళాలు ఏవైతే రక్తాన్ని గుండె వైపుకి తీసుకెళ్తాయో దాన్ని వెయిన్స్ అంటాం. అది బీజం దగ్గర ఉన్న వెయిన్స్లో కొంచెం వాపు రావడాన్ని వ్యారికోసిల్ అంటారు. సర్వసాధారణంగా చాలామందిలో ఈ గ్రేడ్ 1 వ్యారికోసిల్ అనేది అది ఏంటి, అల్ట్రాసౌండ్ పెట్టి చూసినప్పుడు 130 మంది కనపడతా ఉండొచ్చు. అన్నంత మాత్రాన అది జబ్బని, దానివల్ల మనకు నష్టం వస్తుందని మనము దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన క్లినికల్ ఎగ్జామినేషన్లో, అంటే నేను చూసినప్పుడు ఒక పేషెంట్ నేను నిలబెట్టి చూసి 2 సార్లు దగ్గమని చెప్పి అప్పుడు చూసినప్పుడు ఆ బీజం చుట్టూ నాళాలు ఎప్పుడైతే పెద్దవిగా ఉంటాయో అప్పుడే దాన్ని క్లినికల్లీ డిటెక్టబుల్ వ్యారికోసిల్ అంటాం. అంటే కంటికి కనపడే వ్యారికోసిల్ అంటాం. సాధారణంగా అల్ట్రాసౌండ్ తీసినప్పుడు ఎంతో కొంత గ్రేడ్ వేరికోసిల్ కనిపించటం సర్వసాధారణమేనని చెబుతారు డాక్టర్లు. అంత మాత్రానికే గాబరా పడిపోవాల్సిన పని లేదంటారు. వేరికోసిల్ ఉన్నవారిలో వృషణాల్లో కాస్త అసౌకర్యంగా అనిపించటం, వృషణాల్లో నొప్పి రోజు గడిచే కొద్దీ బాగా ఎక్కువ అవటం, కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవటం, పడుకున్నప్పుడు ఆ నొప్పి తక్కువ అవటం కనిపిస్తూ ఉంటాయి. అధిక బరువు ఉన్నవారిలో వేరికోసిల్ కనిపించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వేరికోసిల్ ఎక్కువ గ్రేడులో ఉన్నప్పుడు అది వీర్య కణాలని తీసుకెళ్లే నాళాల మీద, అలాగే బీజాల మీద కొంతవరకు ఒత్తిడి కలిగజేసి శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే అది సంతాన సాఫల్యత అవకాశాలను కూడా కొంత మేరకు ప్రభావితం చేస్తుంది.
వారికోసిల్ ఉన్నంత మాత్రాన మనం ఏమన్నా చేయాలా, దానివల్ల ఏమన్నా నష్టం వస్తుందా అంటే, వారికోసిల్ ఉన్న వాళ్ళలో ఆ బీజంలో నొప్పి కొంచెం చాలాసేపు నిలబడినప్పుడు బీజంలో నొప్పి వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండవది, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా ఆ పెద్ద వారికోసిల్ ఉంటే బీజం చిన్నదయ్యి ప్రొడక్షన్ ఆఫ్ సెమెన్ అంటే వీర్యకణాలు ప్రొడక్షన్ అనేది తగ్గచ్చు. ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పెద్ద వారికోసిల్లో ఉంటాయి కానీ ఈ చిన్న గ్రేడ్ 1 వారికోసిల్లో ఉండే అవకాశం లేదు. సో ఎవరైనా సరే ఈ యుక్త వయసులో ఉన్న వాళ్ళలో, పెళ్లి కాని వాళ్ళలో ఈ చిన్న గ్రేడ్ 1 వారికోసిల్ ఉండి 2 బీజాలు నార్మల్ సైజులో ఉన్న పక్షంలో ఎలాంటి టెస్టులు చేయించుకోకండి. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తుందండి. ఏ ఒక్క టెస్ట్ చూసుకొని మీకు పిల్లలు పుట్టరు అనుకునే అవకాశం లేదు. సో ఈ సెమెన్ టెస్ట్ అనేది చేయించుకోవడం అనేది తప్పు. సో మీ 2 బీజాలు నార్మల్గా ఉండి మీకు కంటికి కనపడే వారికోసిల్ లేని పక్షంలో మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషను, ట్రీట్మెంట్ అవసరం లేదు. మనలో చాలామంది వరి బీజాన్ని, వేరికోసిల్ రెండు ఒకటేనని భావిస్తూ ఉంటారు. నిజానికి ఇవి రెండు వేరువేరు సమస్యలు. వరి బీజంలో వృషణాల చుట్టూ నీరు చేరుతుంది. వేరికోసిల్లో రక్తనాళాలైన సిరలు ఉబ్బి మెలికెలు తిరిగి కనిపిస్తాయి. స్క్రోటస్ డాప్లర్ స్టడీ ద్వారా వృషణాలలో వచ్చే వేరికోసిల్ని చక్కగా గుర్తించవచ్చు. సాధారణంగా వేరికోసిల్ సమస్య గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లలో ఉంటుంది. వేరికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నవారికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం ఉండదు. గ్రేడ్ 3 వేరికోసిల్ ఉన్నవారికి నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వారికోసిల్స్తో నొప్పి వచ్చే అవకాశం తక్కువ. మీకు నొప్పి వస్తూ ఉంది అంటే మీకు ఇంకేదన్నా కారణం ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదన్నా ఉండే అవకాశం ఉంటుంది. ఒక యూరాలజిస్ట్ని సంప్రదించండి. మీకు మీరే స్కాన్ చేసుకొని, మీకు మీరే డిడక్ట్ చేసుకొని, మీకు మీరే ఒక ఒపీనియన్కి రావడం అనేది చాలా చాలా తప్పు. మరి నిజంగా ఈ వారికోసిల్ అనేది ఉన్న వాళ్ళలో, కంటికి కనపడిన వాళ్ళలో ఎవరికి ట్రీట్మెంట్ చేస్తాము అంటే, ఎవరికైతే ఆ వారికోసిల్ వల్ల నొప్పి వస్తూ ఉంది అని మాకు నిర్ధారణగా తెలిసిన పక్షంలో, లేక ఈ వారికోసిల్ వల్ల ఆ పక్క బీజం చిన్నదైపోయింది, సైజు తగ్గిపోతూ ఉంది అన్న పక్షంలో, లేక కొన్ని ఏండ్ల తర్వాత కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా, భార్యలో ఎలాంటి లోపం లేకుండా ఉండి, వీరిలో ఈ సెమెన్ అనాలిసిస్లో లోపాలు కనపడిన పక్షంలో ఈ వారికోసిల్కి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి 14-15 ఏళ్ల వయసులో కూడా చూస్తాం ఈ వారికోసిల్. వాళ్ళలో కూడా అంతే. వారికోసిల్ పెద్దగా ఉండాలి, బీజంలో ఏమాత్రం సైజు తిన్నగా అయినట్టు మాకు అనిపించినా వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని ఉన్న వారికోసిల్కి అంతా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి ఊరికే బెంగ పెట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మీకు ట్రబుల్ ఇస్తుందా లేదా, ట్రబుల్ ఇచ్చినప్పుడే దాన్ని ముట్టుకోవాలి. ట్రబుల్ ఇవ్వనంత వరకు దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరికోసిల్ సమస్యకు చాలా సందర్భాల్లో చికిత్స కూడా అవసరం పడదు. వేరికోసిల్ సమస్య బాగా ముదిరిపోయి గ్రేడ్ 3కి చేరినప్పుడు సర్జరీ తప్ప మరో మార్గం లేదు. తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలి. ఇక వేరికోసిల్ ఉన్నంత మాత్రాన అది మొత్తంగా వీర్యకణాల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుందని భావించటం సరికాదు. సంతాన సాఫల్యత అవకాశాల మీద వేరికోసిల్ ప్రభావం కొంతమేరకే ఉంటుంది. మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు సాధారణంగా మనపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే అనుకోని సందర్భాల్లో ఒక్కోసారి ఇంట్లోని పెద్దలో, పిల్లలో వాటి కాట్లకు గురవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమైన రేబీస్ వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. పెంపుడు జంతువులు కరిచినప్పుడు వెంటనే ఏం చేయాలో, గాయాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గాయాల నుంచి రక్తం కారుతున్నట్లయితే గట్టిగా అదిమి పట్టండి. ఒత్తిడి కలిగించినప్పుడు గాయం నుంచి రక్తం కారటం తగ్గుతుంది. గాయాలను చల్లని నీటితో కానీ, సబ్బుతో కానీ లేదా డెట్టాల్తో కానీ శుభ్రంగా కడగండి. గాయాలపై తడి లేకుండా మెత్తటి తువ్వాలుతో శుభ్రంగా తుడవండి. యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ క్రీములు లేదా పౌడర్లను గాయాలపై చల్లి బ్యాండేజ్తో కట్టుకట్టండి. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు గాయం ఉన్న భాగాలను కాస్త ఎత్తులో ఉండేటట్టుగా చూసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళి చికిత్స తీసుకోవాలి.
యాంటీ రేబిస్ వంటి టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు పలు రకాల టెస్టులు రాయటం మనకు తెలిసిందే. ఆ పరీక్షల ఫలితాలను బట్టి జబ్బుల్ని, అనారోగ్యాన్ని అంచనా వేస్తూ ఉంటారు. అయితే పాతకాలపు రోజుల్లో డాక్టర్లు ముందుగా రోగి చేతిని పట్టుకొని మణికట్టు దగ్గర వేళ్లతో నొక్కుతూ నాడిని పరిశీలించేవారు. నాడి కొట్టుకునే తీరుతెన్నుల్ని అంచనా వేయడం ద్వారా చాలా వరకు జబ్బుల ఆనుపానుల్ని చక్కగా పసిగట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు కూడా మనం విశ్రాంత స్థితిలో కూర్చొని మనంతట మనమే నాడిని పరిశీలించుకోవటం ద్వారా కొన్ని రకాల జబ్బుల్ని అంచనా వేయొచ్చని చెబుతారు నిపుణులు. నాడిని పరిశీలించడం ద్వారా అనారోగ్యాన్ని ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య స్థితిని అంచనా వేసే మార్గాలలో నాడి చూసుకోవటం చాలా తేలికైంది, సమర్థవంతమైనది కూడా. కేవలం 30 సెకండ్లలోనే మన గుండె కండరం పనితీరును ఎంతో కొంత తెలుసుకునే వీలుంటుంది. మణికట్టు వద్ద బొటనవేలి కింది భాగంలో కానీ, మెడకు ఒక పక్కన కానీ 2 వేళ్లతో ఒకంత గట్టిగా అదిమి పడితే ఎవరికి వారు నాడి కొట్టుకోవడాన్ని గమనించవచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకండ్ల సమయంలో ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో లెక్కించి దాన్ని రెట్టింపు చేస్తే 1 నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత బాగుందని అర్థం. ఇలాంటి వారికి గుండెపోటు వంటి జబ్బుల ముప్పు చాలా తక్కువ. అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటున్న కొద్దీ గుండె సమస్యల ముప్పు పెరుగుతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పెద్దవాళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు సాధారణంగా నిమిషానికి 60 నుండి 100 సార్లు గుండె కొట్టుకుంటుంది. కానీ అంతకన్నా తక్కువగా 50 నుండి 70 సార్లు కొట్టుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం ఎక్కువగా గలవారిలో శారీరక సామర్థ్యం తక్కువగాను, రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొవ్వుల స్థాయిలు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి అకాల మరణం ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 81 నుండి 90 సార్లు నాడి కొట్టుకునే వారిలో తీవ్రమైన గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతున్నట్టు బయటపడింది. ఇక 90 కన్నా ఎక్కువసార్లు గుండె కొట్టుకునే వారిలో ఈ ముప్పు 3 ఇంతలు అధికంగా ఉండడం గమనార్హం. గుండె వేగాన్ని, ఒత్తిడి, ఆందోళన, రక్తంలో ప్రవహించే హార్మోన్లతో పాటు రక్తపోటు, ఆందోళన తగ్గడానికి వేసుకునే మందులు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని సరిగ్గా గుర్తించడానికి వారం మొత్తం మీద వేర్వేరు సమయాల్లో అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. చాలా సందర్భాలలో 80 కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. శారీరక శ్రమ, వ్యాయామం వంటివి చేస్తే 1-2 గంటల తర్వాత కాఫీ, టీ వంటివి తాగితే అరగంట తర్వాతే నాడి చూసుకోవాలి. ఉదయం పూట నిద్ర లేచాక మంచం మీద నుంచి దిగకముందే గుండె వేగాన్ని పరీక్షించుకోవడం ఉత్తమం. షుగర్ బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిత్యం మందులు వేసుకోవడంతో పాటు ఆహారంలో 1,00,000 పథ్యాలు మొదలు పెడతాం. అలవాటు లేకపోయినా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకుంటాం. అయితే వీటితో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని కూడా సాధన చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందని, షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం డయాబెటీస్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ డయాబెటీస్ వ్యాధిని బారిన పడి దీర్ఘకాలంగా మెడిసిన్స్ వాడుతూ శరీరంలో అనేక రకమైనటువంటి అవయవాల్ని కూడా మరి ఈ డయాబెటీస్ సమస్యతో, సైడ్ ఎఫెక్ట్స్తో ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ప్రతిసారి ప్రతి ఒక్క వ్యాధికి ఔషధానికి అలవాటు పడిపోకుండా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరానికి సహజంగా మనకు ఒక శక్తి ఉంటుంది, రోగనిరోధక శక్తి. ఆ రోగాలను పారదోలుకోవడానికి అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు, యోగ సాధన చేయడం ద్వారా పూర్తిగా ఆ వ్యాధిని బారి నుండి శరీరాన్ని మనం రక్షించుకోవచ్చు. లేకపోతే అది సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకొన్ని అవయవాలు దెబ్బతీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ డయాబెటీస్ అనేటటువంటిది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. జీవన శైలిని మార్పు తెచ్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. సోమరగా ఉండడం, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం, ఎక్కువ కుక్కుడు ఫుడ్ తీసుకోవడం, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఈ రకమైనటువంటి ఒక ప్లానింగ్ లేనటువంటి లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ డయాబెటీస్కి బారిన పడుతూ ఉన్నారు. మరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఈ యోగ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక క్రొత్త జీవితాన్ని జీవించడానికి కొత్త ఆలోచనలతో, శారీరక చైతన్యంతో, మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్తో, ఒక పాజిటివ్ ఆలోచనలతో, ఒక పాజిటివ్ ఎనర్జీతో మన యొక్క సంకల్పాలను సాధించడానికి ఈ యోగా విద్య మనకు మరలా ఒక క్రొత్త శక్తిని, ప్రకృతి నుంచి శక్తిని ఆవాహనం చేసి మన శరీరానికి మనకి అందచేసేటటువంటిదే ఈ యోగ విద్య. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అర్ధమత్యేంద్రాసనం. ఇది ఈ డయాబెటీస్కి ఒక రామబాణంలాగా ఉపయోగపడేటటువంటి ఆసనం. అదేవిధంగా అపాన ముద్ర, వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ అర్ధమత్యేంద్రాసనం అనేటటువంటిది కూర్చునే స్థితి నుంచి దండాసనం మీదుగా చేస్తాం. ముందుగా కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని దండాసన భంగిమకి రావాలి. ఇప్పుడు ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని ముందుగా ఎడమ కాలుతో చేస్తాం. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడికాలుకి కుడివైపుని తీసుకొని రావాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పిరుదు కిందకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి చేత్తో ఎడమ కాలుకి ఎడమవైపు నుంచి తాకుతూ ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో పూర్తిగా ఎడమ ప్రక్కకి వెనక వైపుకి చూస్తున్న విధంగా ఉంటూ ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ కుడి చేతిని రిలీజ్ చేసి మీ కుడి కాలుని కూడా స్ట్రైట్గా తెచ్చుకొని ఎడమ కాలుని కుడి కాలు జతలోనికి తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి కాలుతో చేస్తాం. కుడి కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క పాదాన్ని ఎడమ కాలుకి ఎడమ వైపు మోకాల దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి పిరుదు కిందకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని కుడి కాలు యొక్క మోకాలు యొక్క కుడివైపు నుంచి తాకుతూ పట్టుకొని శరీరాన్ని పూర్తిగా కుడి ప్రక్క తిరిగి ఎడమవైపు చూస్తున్నట్టుగా చూసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలుని స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి కాలుని కూడా ఎడమ కాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు దండాసన స్థితిలో కొద్ది సమయం విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు అపాన ముద్ర చేస్తాం. సుఖాసన భంగిమకి రావాలి. రెండు చేతులు మోకాళ్ళ పైన, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో ఉంగరపు వేలు, మధ్య వేలుని బొటన వేలు యొక్క చివరి కొనలు తాకించి ఉంచాలి. చూపుడు వేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మెడ స్ట్రైట్గా ఉంటుంది. హెడ్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని విశ్రాంతిగా గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను తీసుకునేటప్పుడు ప్రకృతిలో నుంచి ఆరోగ్య శక్తిని మనలోనికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టేటప్పుడు శరీరంలో ఏ రకమైనటువంటి రోగశక్తి ఉన్నా దాన్ని బయటికి పంపించి వేస్తున్నాము అన్న భావనతో ఇంటెన్షన్ బ్రీతింగ్ చేయాలి.
శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా ముద్రను రిలీజ్ చేసి కళ్ళు తెరవాలి. చూసారు కదండి, ఈ అర్ధమత్యేంద్రాసనం చేయడం ద్వారా పొట్ట భాగం పైన పూర్తిగా ప్రభావం కలుగజేస్తుంది. జీర్ణాశయాన్ని అంతా కూడా శక్తివంతంగా తయారు చేసి ప్యాంక్రియాస్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందింపచేసేటటువంటిది ఈ ఆసనం. ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ సైడ్ ఒక 5 టైమ్స్ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రొద్దున్న సాయంత్రం కూడా ఈ ఆసనం సాధన చేసి ఒక 40 రోజుల తర్వాతో లేక 3 నెలల తర్వాతో మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకున్నట్లయితే వీటితో పాటుగా ఇంకొన్ని ఆసనాలు చక్కగా చేసి మీకు షుగర్ అనేటటువంటిది నార్మల్కి వస్తుంది. అదేవిధంగా ఈ అపాన ముద్రని 3 తడవల కింద 40 నిమిషాలు చొప్పున 50 నిమిషాలు ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చక్కగా చేసుకుంటూ ప్రతిరోజు కొద్ది వాకింగ్ చేస్తూ కుక్కుడు రైస్ను తగ్గించి వెజిటేబుల్స్ తీసుకున్నట్లయితే కనుక 40 రోజుల నుంచి 2 నెలల లోపల అద్భుతమైనటువంటి మార్పులను గమనించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు గులాబీ పూల రేకల్ని తీసుకుని వాటికి కొద్దిగా పటిక బెల్లాన్ని కలిపి మెత్తగా నూరి ఒక మట్టి కుండలో కొద్దిసేపు నిల్వ ఉంచండి. రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోండి. సుఖ విరేచనం జరుగుతుంది. మలబద్ధకం క్రమంగా తగ్గిపోతుంది.